ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన సహోదరుడు, మన ఆత్మీయుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణము విషయంలో కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలుగా వాక్యాన్ని అనుసరించేటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా మనకి దేవుడి మీద ఒక నమ్మకం ఉంది. మనం నమ్మేటువంటి వాక్యము మనల్ని ఎప్పుడు కూడా నిరాశపరచదండి. మనకు తెలుసు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించడం కన్నా దాని ముగింపు మనకి ముఖ్యము అని వాక్యం చెప్తుంది. అదే మనిషి యొక్క జనన మరణ విషయాల్లో కూడా దాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రతిరోజు కొన్ని లక్షల మంది పుడుతున్నారు, కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. కానీ కొద్ది మంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతున్నారు. మనకు తెలుసు, చాలామంది మహాత్ములు అన్నవారు ఉన్నారు, దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు. వారి జననం ఎలా ఉన్నప్పటికీ వారి మరణం యొక్క ఆ ముగింపును బట్టే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అలాగే మన సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు, ఆయన కూడా చరిత్రలో ఒక మహనీయుడిగా నిలిచిపోయాడని చెప్పచ్చు మనం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవుని మాట కాబట్టి ఖచ్చితంగా దేవుని మాట నెరవేరక తప్పదు. ఆయన బిడ్డల విషయంలో చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినప్పుడు అండి, అందులో ఏమని ఉంటుందంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మనం అక్కడ చూడొచ్చు. అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఈరోజు అదే చూస్తున్నాం మనం. సత్క్రియలు అని అంటే చాలామంది మంచి పనులు అనుకుంటారు, కానీ సత్య సంబంధమైన క్రియలు అని మాత్రం క్రైస్తవులుగా మనకు తెలుసు. సత్య సంబంధమైన క్రియలు మనం చేసినప్పుడు దాని ఫలితం ఒక వెలుగులా, అంటే దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక వెలుగులా ప్రకాశిస్తుంది. ప్రవీణ్ పగడాల గారి ఆయన జీవితాన్ని ఈరోజు చాలామంది తెలుసుకుంటున్నారు. చనిపోక ముందు ఆయన వేరు, చనిపోయిన తర్వాత ఆయన వేరుగా కనపడుతున్నాడు. ఈరోజు అనేక మంది ఆయన ఎవరు, ఆయన గురించి ఇంత ప్రభంజనం ఏంటి, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఇంత గొప్పగా ఆయన కోసం ఎంతోమంది బాధపడుతున్నారో, శాంతి ర్యాలీలు చేస్తున్నారో, ఏంటి ఆయన గొప్పతనం అని వెతుకున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు ఎన్నో విషయాలు ఆయన గురించి తెలుస్తున్నాయి. ఆయన చేసేటువంటి మంచి సత్క్రియలు, అనాథ పిల్లలను హక్కున చేర్చుకోవటం, ఎంతోమందికి సహాయపడటం, ఉద్యోగాల విషయంలో ఆయనకున్న కంపెనీలో ఆయన ఉద్యోగులను కూడా ఆయన ఉద్యోగులుగా కాకుండా సాటి సహోదరులుగా, సొంత మనుషులుగా చూస్తున్నాడు అనే ఒక ఆయన క్యారెక్టర్. ఇలాంటివి ఎన్నో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే వాక్యమును బట్టి, దేవుణ్ణి బట్టి. చూడండి, 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఆయన కోసం ఎంతోమంది శాంతి ర్యాలీలు, ఆయనకి న్యాయం చేయాలని రోడ్ల మీదకి వస్తున్నారని అంటే పని లేక కాదు కదండి. ఆయన చెప్పిన మాటలు, ఆయన బోధించిన వాక్యమును వినని వాళ్ళు, ఆయన గురించి అర్థం చేసుకున్న వాళ్ళు
తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆయన మాట వినబడుతూనే ఉంది. క్రైస్తవుని యొక్క మరణము ఎప్పుడు కూడా వృధా పోదు ఖచ్చితంగా. ఈరోజండి అన్యజనులు అనేవారు చాలామంది ఆయన గురించి తెలుసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు అని అంటే చిన్న వాళ్ళు కాదు, అంటే మేధావులు లాంటి వారు ఆయన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించినప్పుడు వాళ్ళు ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారో ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో. అందులో ఫలానా మతం వాళ్ళు క్రైస్తవులు అని కాదండి, హైందవులు ఉన్న సహోదరులు మాట్లాడుతున్నారు, ముస్లిం సహోదరులు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే తమ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు మతాన్ని చూడట్లేదండి. అక్కడ ఇది మా మతం కాదు, ఆయన మా మతం వాడు కాదు అని కాకుండా ఒక మనిషిలా ఆలోచిస్తున్నారు. ఒక మనిషిలా ఆలోచించి తమ మానవత్వాన్ని ఆయన పట్ల చూపించగలుగుతున్నారండి. వాళ్ళు ఏమీ చిన్నవాళ్ళు కాదు, చదువు రాని వాళ్ళు కాదు, లేక ఏదో మత పిచ్చి పట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా తమ గ్రంథాలను, తమ ధర్మాలను ప్రేమిస్తూనే ఈయన్ని గౌరవిస్తున్నారు అని అంటే వాళ్ళు కదండి నిజమైన మానవత్వం ఉన్న వాళ్ళు. మతం మనిషిని విడదీస్తుంది, మానవత్వం మనిషిని కలుపుతుంది. ఒక చనిపోయిన వ్యక్తి విషయంలో ఎంతోమంది ఆయన్ని ఎగతాళి చేసి మాట్లాడుతుంటే వారిని ఖండిస్తూ మాట్లాడుతున్నారండి. వారిని ఖండిస్తూ, ఇది ఒక చనిపోయిన వ్యక్తి విషయంలో ఇలా మాట్లాడవలసిన విధానం ఇది కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి సోషల్ మీడియాలో ఎంతమంది మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది మూర్ఖులు, కొద్దిమంది మాత్రమే, అందరూ కాదు, కొంతమంది మత పిచ్చి పట్టి మానవత్వాన్ని విడిచిపెట్టి ఒక చనిపోయిన వ్యక్తిని తమ ఇష్టానుసారంగా ఎగతాళి చేసి మాట్లాడుతూ, ఒక వెటకారం చేసి మాట్లాడుతూ, వారికి ఆనందం అంటే ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయాడన్న సరే కనీస సానుభూతి, మనవాడు కాకపోయినప్పటికీ ఒక మనిషి కనీస సానుభూతి కూడా చూపించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, వారికి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ వారి యొక్క శాడిజాన్ని చూపించుకుంటున్నారండి. వారి యొక్క శాడిజాన్ని ప్రదర్శించుకుంటున్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు చనిపోవాలి. ఒక్కరోజు ముందు వెనక ఆలస్యం అవ్వచ్చేమో తప్ప ప్రతి ఒక్కడో చనిపోవాలి. ఒక వ్యక్తి చనిపోయినందుకు సంబరపడిపోకూడదు. రేపొద్దున నేను చనిపోతాను, రేపొద్దున ఈరోజు ఎవరైతే నవ్వుతున్నారో వాళ్ళు ఒకరోజు మరణాన్ని చూడాలి. అంత మాత్రాన మరణం ఏదో పాపాత్ములకే వస్తుంది, లేదా ఏదో తప్పు చేస్తేనే చనిపోతారో, లేదా ఏదో తప్పు చేశాడు కాబట్టి చనిపోయాడని సంబరపడిపోవటం అది కరెక్ట్ కాదు ప్రియులారా. కానీ కొంతమంది అలా కనబడుతున్నారు. అలా కనబడటమే కాకుండా ఆయన క్యారెక్టర్ని దెబ్బతీయడానికి, అంటే ఆయన మందు తాగి ఆ త్రాగడం వలననే ఆయన చనిపోయాడు అంటే త్రాగుబోతుగా చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి. మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఒక స్కాలర్, ఆయనేమో సామాన్యుడు కాదు, సామాన్యంగా చిన్న సంఘాన్ని ఏదో నడుపుకుంటూ పబ్లిక్లో పెద్దగా ఎవరికి పరిచయం లేకుండా తిరిగే వ్యక్తి అయితే కాదు. ఒక స్కాలర్, బాగా చదువుకున్న వ్యక్తి, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, ఎక్కువ మంది క్రైస్తవులకు పరిచయం ఉన్న వ్యక్తి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి వ్యక్తి ఒక సాదాసీదా మనిషిలా ఒక బార్కి వెళ్ళిపోయి, లేదా ఒక వైన్ షాప్కి వెళ్ళిపోయి, పలానా
కనీసం ఒక నిజమైన తాగుబోతు కూడా, ఒకవేళ తాగే అలవాటు ఉన్నవాడు కూడా ఏదో ఒక ఒక అతను ఏదైతే తాగుతాడో, ఆ కంపెనీ మందు ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే రకరకాల కంపెనీలు, బ్రాండ్లు, అంటే మరి అవి ఏంటో నాకు తెలీదు, అవి వాటి పేర్లు గట్ట వాటి గురించి తెలియదు, కానీ రకరకాల బ్రాండ్లు. చాలామంది అంటున్నారు ఒక వ్యక్తి తాగినా కూడా అన్ని రకాలు కలిపి తాగడు అని చెప్తున్నారు. రకరకాల బ్రాండ్లు, అది కూడా ఎక్కడ, సీసీ కెమెరాకే కనబడేలాగా అవి తీసుకోవాలి. సీసీ కెమెరా కనబడేలాగా అక్కడ నిలబడాలి. సీసీ కెమెరా కనబడేలాగా కాసేపు అటు ఇటు కనబడాలి. అలాగా బ్రాందీ షాపులు 2 వీడియోల్లో అలాగే కనిపించాడు. అలా తీసుకుని నన్ను చూస్తారో అని కనీసం, అంటే ఒక వ్యక్తి, ఒక స్కాలరు, ఒక మంచి బోధకుడుగా ఉన్న వ్యక్తి, అరే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా తీసుకుంటే రేపొద్దుట సమాజంలో నేను ఎలా తిరగగలను అనే ఆలోచన ఉండదంటారా? ఆలోచించడు. అలా కనీసం ఆలోచించకుండా డైరెక్ట్గా సీసీ కెమెరాలు ఎదురుగుండా వెళ్ళిపోయి మందు కొనుక్కుని తీసేసుకోవడం. అక్కడి నుంచి మరలా ఏం చేశాడు, మళ్ళీ అక్కడి నుంచి తాగినట్టుగా బండి మీద, బైక్ మీద అలా వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళి ఆ పైన సీసీ కెమెరా ముందు కాసేపు ఆగి ఇలాగ బండి ఊపి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఊగుతూ తూగుతున్నట్టుగా పెట్రోల్ కొట్టించుకుని, కనీసం అక్కడ డబ్బులు ఇవ్వలేదు, ఫోన్పే చేసినట్టు లేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, వెళ్ళిపోయాడు. మరలా అక్కడి నుంచి నేను తాగి ఉన్నాను బాగా, కాబట్టి తాగినోడికి బండి నడిపినప్పుడు ఖచ్చితంగా 1 చోట 2 చోట్ల పడిపోవాలి. అయితే పడిపోవడం కూడా సీసీ కెమెరాలు ఉన్న కాడ పడిపోతే బాగుంటుంది అన్నట్టుగా మరలా సీసీ కెమెరాల ఎదురుగుండా సీసీ కెమెరా రికార్డ్ అయ్యే విధంగా కనబడేలాగా అక్కడక్కడ 2 చోట్ల పడిపోవడం. మళ్ళా అక్కడి నుంచి ఎవరో ఒకరు వచ్చి లేపడం, రికార్డ్ అవ్వాలి. పలానా ఆయన తాగేశాడు, పడిపోయాడు, రికార్డ్ అవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, ఒక వ్యక్తి పడిపోయాడు, మేము లేపాము అని. మరలా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి, ఇప్పుడు నేను బాగా తాగున్నాను కాబట్టి నేను కనీసం కదలలేకూడదు, బాగా తాగిపోయి ఉన్నాడో అని తెలియడానికి ఒక ఫుట్పాత్ మీద కూర్చుండిపోయి, లేదా కాసేపు అక్కడక్కడే సమయాన్ని గడిపి, చూడండి ఎంత విచిత్రమో. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణమైన వ్యక్తి, ఉదయం 11 గంటల సమయంలో బయలుదేరిన వ్యక్తి, తనకు ఏదైతే అవసరమో ఈ వేసవి కాలంలో ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలో ఆయనకి తెలీదా? ఆయనకి తెలియకుండానే అంత గుడ్డిగా బయలుదేరిపోతాడా? అది వెళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోయి ఫుట్పాత్ మీద, మళ్ళీ ఫుట్పాత్ మీద కూర్చున్నట్టు సాక్ష్యాల కోసం ఫోటోలు, పోనీ ఆ ఫోటోలలో అయినా ఆయన ఫేస్ ఎక్కడైనా క్లియర్గా కనపడుతుందా అంటే తల కిందకి దించుకుని కూర్చోవడం, బండి హెడ్లైట్ ఊడిపోవడం, అక్కడ ఫోటోలు తీసుకోవటం. మళ్ళీ అక్కడి నుంచి ఒక రుజువు, నేను టీ తాగాను, లేకపోతే నీరసంగా ఉన్నాడో, లేకపోతే ఇంకోలా ఉన్నాడు అనడానికి. పోనీ వాళ్ళు ఎవరైనా ఆయన ఫలానా ప్రవీణ్ పగడాల గారే, మాకు తెలుసు, మేము చూసాం అని చెప్తున్నారా? వాళ్ళు ఏమంటున్నారంటే, నీరసంగా ఉన్నాడు, మేము పంపించేసాం, టీ తాగిపించేసాం, మంచినీళ్ళు ఇచ్చాం, కానీ అయినా కాదో మాకు తెలియదు అంటే ఖచ్చితంగా ఆయనే అని మాత్రం చెప్పట్లేదు ఎవరు కూడా. అలాగా కొన్ని సాక్ష్యాలు. మరలా అక్కడి నుంచి ఆఖరికి చనిపోయిన ప్రదేశంలో అక్కడ కూడా సీసీ కెమెరా ఎదురుగుండానే, మరలా అక్కడ కూడా సీసీ కెమెరా రికార్డ్ అయ్యేలాగా ఏదో గుద్దినట్టుగా, లేదా అలా సైడ్కి వెళ్ళిపోయి దుమ్ము లేచినట్టుగా, పోనీ అక్కడైనా ఆ వ్యక్తి కనపడుతున్నాడా? పడిపోయినట్టుగా వ్యక్తి కనపడ్డు, ఆ దుమ్ము లేచినట్టుగా వెళ్ళిపోవడం, దుమ్ము లేకడం, బండి మీద వేసుకుని ఆయన
చనిపోయి ఉండడం. ఉదయం చూసేసరికి బండి మీద పెట్టుకుని చనిపోయాడు. చూడండి ప్రియులారా, ఎక్కడైనా పొంతన కనబడుతుందా? ఎక్కడైనా ఒక్క చోటైనా అది ఆయనే అన్నట్టుగా ఒక్క ఆధారం ఇప్పటి వరకు మనకి ఎక్కడైనా కనిపించిందా? మాస్క్ తీయలేదు, హెల్మెట్ తీయలేదు. ఒక గంట ప్రయాణం చేస్తేనే ఉక్కిరిబిక్కిరి అయిపోయి హెల్మెట్ తీయకుండా ఉండలేము కదా. అలాంటిది ఉదయం నుంచి చనిపోయేంత వరకు కూడా ఆ హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి చూపించటానికే ఆడించినటువంటి ఒక గేమ్ లాగా కనబడట్లేదా? వీడియోలు అవన్నీ చూస్తుంటే కనబడుతున్నాయి కదా. ఎక్కడ నమ్మడానికి అవకాశం ఎక్కడ కనపడుతుందండి మనకి ఆయనే అని అనిపించడానికి? ఆలోచించండి ప్రియులు, ఎక్కడ కూడా ఆయనే అనడానికి అవకాశం లేదు. ఇంకా మనకి అనుమానాలు ఏంటంటే, ఆ కనబడుతున్న వ్యక్తి, ఆ బ్రాందీ షాపుల్లో కనబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బట్టలు మ్యాచ్ అవ్వట్లేదు. చనిపోయిన ప్రవీణ్ ప్రగడాల గారి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతో ఈ బ్రాందీ షాప్ దగ్గర తిరుగుతున్న వ్యక్తి బట్టలు మ్యాచ్ అవ్వట్లేదు. రెండోది, చనిపోయిన ప్రదేశంలో ఆయన హెల్మెట్, ఈ బ్రాందీ షాప్లో పెట్టుకున్న హెల్మెట్కి అది మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే దీనికి లోగో ఉంది. చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి హెల్మెట్కి కంపెనీ లోగో ఉంది, కానీ ఈ పెట్టుకున్న వ్యక్తికి కంపెనీ లోగో ఎదురుగా ఉంది. ఆయన పెట్టుకున్న హెల్మెట్కి సైడ్ ఉంది, రైట్ సైడ్. తర్వాత ఏమో బండి మ్యాచ్ అవ్వట్లేదు. బండి కూడా చనిపోయిన ప్రదేశంలో కనపడుతున్న బండికి, ఈయన అక్కడ ఫోటోల్లో చూపిస్తున్న మన ఈ బండికి పొంతన కుదరట్లేదు. అంటే ఒక క్రియేషను క్రియేట్ చేశారు. ఎలా అంటే, ఆయన ఒక తాగుబోతు, అంటే ఆయన క్యారెక్టర్ని దెబ్బతీయాలి. ఇదంతా అపవాది పన్నిన పన్నాగం. వాడెప్పుడు కూడా అపవాది క్రైస్తవ్యాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తాడు. ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలని. సరే, చివరిగా ఒకవేళ పోలీసు రిపోర్ట్లో ఆయన మద్యం తాగియే చనిపోయాడు అని ఒకవేళ రిపోర్ట్ పోలీసు వారు ఇచ్చినప్పటికీ క్రైస్తవులు ఎవ్వరూ కూడా అది నమ్మరు. ఎందుకంటే ఒక బోధకుడు, ఒక సేవకుడు మరీ ఎంత పబ్లిక్గా అలా ప్రవర్తించడో, ఒక సేవకుడు అన్నవాడు, ఒక బోధకుడు అన్నవాడు మరీ ఎంత దారుణంగా ఎక్కడ కూడా ప్రవర్తించడు. ఒకవేళ తాగే అలవాటు ఉన్నా సీక్రెట్గా మెయింటైన్ చేయాలనుకుంటాడు తప్ప అంత పబ్లిక్గా ఎవరు కూడా ప్రవర్తించరు. కాబట్టి అలా రిపోర్ట్ వచ్చినప్పటికీ ఇది ఒక సృష్టి అని, ఒక క్రియేషన్ అని, కావాలని ఆయన మీద బురద చల్లడానికి, కావాలని ఆయన్ని తాగుబోతుగా చిత్రీకరించడానికి చేసినటువంటి కార్యక్రమం అని క్రైస్తవులు అందరూ గుర్తించారు ఆల్రెడీ. ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన మీద ఉన్న అభిమానం అలాగే ఉంది. ఒకవేళ రిపోర్ట్లో ఏమొచ్చినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న అభిమానం ఎక్కడికి తగ్గదు. ఎక్కడికి ఆయన అభిమానాన్ని ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఎవరు కూడా పాడు చేయలేడు. ప్రభు ఎప్పుడో చెప్పాడు మన గ్రంథంలో, జీవ గ్రంథంలో ప్రభు ఎప్పుడో చెప్పాడు, మీ మీద అనేకులు అబద్ధ సాక్ష్యములు పలుకుదురు. వాక్యం అండి, దేవుని మాట. దేవుడు మాట చెప్పాడు అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. జరిగేదే చెప్తాడు ఆయన. ఖచ్చితంగా అపవాది దేవుని బిడ్డలపై అబద్ధ సాక్ష్యములు పుట్టిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఎవరు కూడా కలవరపడద్దు, ధైర్యంగా ఉందాం, ఆయన కుటుంబం కోసం ప్రార్థిద్దాం, మరింత బలంగా నిలబడదాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించండి. ఎవరెన్ని చెప్పినప్పటికీ మన విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఐక్యంగా
ఐక్యత కలిగి ఒక్కటిగా ఉందాం, ఒక్కటిగా ముందుకెళ్దాం. అందరికీ వందనాలండి.